Hello guys, welcome back to Array series. So remove duplicates from sorted array అనే ఈ ప్రాబ్లమ్ ని డిస్కస్ చేస్తాం. ఫస్ట్ మీకు నేను ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మనం ఎన్ని విధాలుగా ఈ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయొచ్చు అన్న దాని గురించి చూద్దాం. ఓకే, సో దిస్ ఈస్ అ ప్రాబ్లమ్ గైస్. సో ఈ ప్రాబ్లంలో ఏంటి అంటే మనకు ఒక అరే ఇస్తారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో సపోజ్ ఈ అరే తీసుకుంటే మీరు 1 1 2 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇందులో డూప్లికేషన్స్ ఉన్నాయి కదా. 1 అనేది ట్వైస్ 2 సార్లు రిపీట్ అయ్యింది. మనం ఏం చేయాలి అంటే ఆర్డర్ ఏదైతే మన ఇన్పుట్లో ఇచ్చిన అరే ఆర్డర్ అనేది ఉందో ఆర్డర్ని మెయింటైన్ చేస్తూ డూప్లికేషన్స్ని రిమూవ్ చేసేయాలి గైస్. సో అవుట్పుట్ ఏమవుతుంది, మనకి 1 2 అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. 0 0 1 1 1 2 2 3 3 4. సో 0 అనేది 2 టైమ్స్ వచ్చింది, 1 అనేది 3 టైమ్స్ వచ్చింది, 2 అనేది 2 టైమ్స్ వచ్చింది, 3 అనేది కూడా 2 టైమ్స్ వచ్చింది. సో వీటన్నిటిని మనం రిమూవ్ చేసేస్తే మనకు వచ్చే అరే ఏంటి, 0 1 2 3 4 అంటే ఓన్లీ వన్స్ మాత్రమే రావాలి. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎన్ని విధాలుగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, లెట్స్ డిస్కస్ ఇట్ గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాం. ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో మనం ఏం చేస్తాం గైస్, డూప్లికేషన్స్ అని రాగానే మనకు ఒక డేటా స్ట్రక్చర్ గుర్తొస్తుంది. ఏంటది, సెట్, అంతే కదా. సో సెట్లో ఏవైతే మనం ఎలిమెంట్స్ని వేస్తామో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా డూప్లికేషన్స్ అనేవి ఉండవు. డూప్లికేషన్స్ సెట్ అనేది అలో చేయదు. ఓకే, అండ్ మనకి C++లో 2 టైప్స్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, ఆర్డర్డ్ సెట్. ఈ ఆర్డర్డ్ సెట్ని మనం సెట్తో డిక్లేర్ చేస్తాం. సెకండ్ వన్ ఈస్ అన్ఆర్డర్డ్ సెట్. అన్ఆర్డర్డ్ సెట్ అంటే ఆర్డర్ని మెయింటైన్ చేయదు అనమాట. జనరల్గా మీరు ఎలాగైతే పుష్ చేస్తారో అలానే తీసుకుంటుంది. ఈ సెట్ ఏం చేస్తుంది, సెట్ అంటే ఆర్డర్ సెట్. ఆర్డర్ సెట్ ఏం చేస్తుంది, మీరు ఏవైతే పుష్ చేస్తారో ఇందులోకి డూప్లికేషన్స్ని అలో చేయకుండా బట్ దాని ఆర్డర్ని ఏదైతే మనం అసెండింగ్ ఆర్డర్ అంటున్నామో ఆల్రెడీ సార్టెడ్ కదా ఇది. సో అసెండింగ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తూ వీటిని స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. సో సెట్ యొక్క టైం కాంప్లెక్సిటీస్ మీకు ఆల్రెడీ C++ కోర్స్ తెలుసుంటే అందులో STLలో సెట్ గురించి మాట్లాడతారు. ఈ సెట్ అనేది ఈచ్ ఆపరేషన్ లైక్ సెట్లోకి మనం ఇన్సర్షన్ చేసిన టైం కాంప్లెక్సిటీ ఎంత తీసుకుంటుంది, బిగ్ ఆఫ్ log n తీసుకుంటుంది. మీరు ఇన్సర్షన్ కాకుండా ఎరేజ్ ఆపరేషన్ చేసినా సరే సేమ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్కి మన టైం కాంప్లెక్సిటీ అంతా ఒక్క ఎలిమెంట్ని పుష్ చేయడానికి log n టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది. ఈ log n అనేది ఎందుకు వచ్చింది, మీరు డెప్త్గా ట్రీస్ గురించి కానీ తెలుసుకుంటే అసలు ఈ సెట్ అనేది ఇంటర్నల్గా ఎలా ఇంప్లిమెంట్ అయిందని తెలుసుకుంటే మీకు ఈ log n అనేది అర్థమవుతుంది. ఓకే, సో దిస్ విల్ బికమ్ వెరీ ల్యాగ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఒక ఎలిమెంట్ని మనం సెట్లోకి పుష్ చేయాలంటే టైం కాంప్లెక్సిటీ ఎంత కావాలి, బిగ్ ఆఫ్ log n కావాలి. అదే మన దగ్గర n ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, n ఎలిమెంట్స్ని పుష్ చేయాలంటే n ఇంటూ బిగ్ ఆఫ్ log n. ఇంత టైం కాంప్లెక్సిటీ అనేది పడుతుంది అనమాట. ఓకే, మనం ఇప్పుడు ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో ఈ సెట్ని యూస్ చేసి ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ నేను మీకు అప్రోచ్ని చెప్తాను, ఆ తర్వాత మనం దీనికి కోడ్ అండ్ కాంప్లెక్సిటీ అనలైసిస్ కూడా చేద్దాం. ఓకే, సో అప్రోచ్లో ఏంటి అంటే మనకి ఫస్ట్ ఒక అరే ఇస్తారు కదా. ఆ అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇనిషియలైజ్ ఎ సెట్. ఒక సెట్ని మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్లో ఇన్సర్ట్ ఆల్ ఎలిమెంట్స్. మనకి ఏవైతే ఎలిమెంట్స్ ఇచ్చారో అరేలో ఇంటూ సెట్లోకి వాటిని ఇన్సర్ట్ చేయాలి గైస్. అండ్ థర్డ్ వన్, సెట్లోకి ఇన్సర్ట్ చేయగానే ఏం చేస్తుంది, సెట్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటి, డూప్లికేషన్స్ని ఆటోమేటిక్గా ఎరేజ్ చేసేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటి, ఆర్డర్ని మెయింటైన్ చేస్తుంది. మనకి ప్రాబ్లంలో కూడా ఈ రెండు కావాలి కదా. సో మనకి ఇప్పుడు సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి, డూప్లికేషన్స్లో లేవు అండ్ అవి ఆర్డర్లో ఉన్నాయి. ఇప్పుడు సెట్లో నుంచి ప్రతి ఎలిమెంట్ని తీసి మనకి ఏదైతే ఇన్పుట్ అరే ఇచ్చారో దానిలోకి పుట్ చేసేస్తాం అనమాట. అంటే మనకి అరే ఇస్తారు కదా, ఇన్పుట్ అరే. సో ఇన్పుట్ అరే డూప్లికేషన్స్ ఉంటాయి. మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇండెక్స్ అంటే 0 ఇండెక్స్ నుంచి మన సెట్లో ఆల్రెడీ ఆర్డర్లో ఉన్న డూప్లికేషన్స్ లేని ఎలిమెంట్స్ని ఇందులోకి పుష్ చేస్తూ వచ్చేస్తాం. ఓకే, దట్ ఈస్ ద అప్రోచ్. సో పుష్ బ్యాక్ ఆల్ ఎలిమెంట్స్
ఫ్రమ్ సెట్ టు అరే. సో మనం ఇక్కడ స్పేస్ని యూటిలైజ్ చేసుకున్నాం. మనకి ఏదైతే ఇన్పుట్ అరే ఇచ్చారో మనం దాన్నే యూటిలైజ్ చేసుకుంటున్నాం. లేదు అంటే మనం కొత్త అరే తీసుకొని అందులో కూడా పుష్ చేసుకోవచ్చు. అరే మీన్స్ వెక్టర్ గైస్. ఓకే, దిస్ ఈస్ ద అప్రోచ్. సో నౌ లెట్ us see the code how we gonna implement this. ఓకే, సో టు see the code ఫస్ట్ మనం ఏం చేసాం, మనకు ఒక వెక్టర్ అనేది రిటర్న్ చేయాలి విచ్ ఈస్ హ్యావింగ్ ఇంటీజర్స్, అంతే కదా. సో దీనికోసం ఇలా రాసుకున్నాను, రిమూవ్ డూప్లికేషన్స్. సో రిమూవ్ డూప్ అనే పేరుతో ఒక ఫంక్షన్ని ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. సో మనకి ఇక్కడ ఒక వెక్టర్ వచ్చింది దట్ ఈస్ అరే కంటైనింగ్ డూప్లికేట్స్. ఓకే, సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి, సైజ్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి, అరే డాట్ సైజ్ అని చెప్పి. తర్వాత స్టెప్లో మనం ముందు ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం, ఒక సెట్ని ఇనిషియలైజ్ చేసుకున్నాం కదా, అలానే ఇక్కడ కూడా ఒక సెట్ని మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి. సెట్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఇంటీజర్తో ఎస్టీ అనే పేరు పెట్టుకుందాం. ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయింది. సెకండ్ స్టెప్లో మనం ఏం చేసాం, ఇన్సర్ట్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ టు ద సెట్. సో మనకి ఏవైతే మన అరేలో ఇన్పుట్లో వచ్చాయో డూప్లికేషన్స్ వాటన్నింటినీ మనం సెట్లోకి పుష్ చేయాలి. ఎలా పుష్ చేస్తాం, సో మనకు ఒక ఫార్ లూప్, ఫార్ ఇన్ ఐ ఈక్వల్ టు 0 టు ఐ లెస్ దెన్ n వరకు ఇటరేట్ అయ్యి సెట్లోకి ప్రతి ఎలిమెంట్ని మనం పుష్ చేయాలి. దట్ ఈస్ ఇన్సర్ట్ ఆపరేషన్. ఓకే, అరే ఆఫ్ ఐ. సో ఇప్పుడు సెట్లోకి అయితే అన్ని ఎలిమెంట్స్ వెళ్ళిపోయాయి గైస్. నెక్స్ట్ ఏంటి, పుష్ బ్యాక్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద సెట్ టు ద అరే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని తీసుకొని మళ్ళీ మనం అరేలోకి పుష్ చేయాలి. ఇక్కడ మనం కొత్త వెక్టార్ తీసుకోవచ్చు లేదా ఉన్న వెక్టార్లోనే మనం పుష్ చేయొచ్చు. సో నేనేం చేస్తానంటే కొత్త వెక్టార్ తీసుకుంటాను. ఓకే, సో మనం ఇనిషియలైజ్ చేసుకునేటప్పుడు ఇంకొక వెక్టార్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి, దట్ ఈస్ ఆన్సర్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని యాక్సెస్ చేసి పుష్ చేయాలి. సో దానికోసం ఇంకొక ఫర్ లూప్ తీసుకోవాలి. సెట్లో మనకి ఇంటీజర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్. సో ఈ ఆపరేషన్ యూస్ చేసి మనం ఎస్టీ, సో ప్రతి ఎలిమెంట్ని మనం ఏం చేస్తాం, ఆన్సర్ డాట్ పుష్ బ్యాక్ ఆఫ్ ఎక్స్. సో ఇంతటితో మన 3 స్టెప్స్ అయితే అయిపోయాయి. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఎక్కడ ఉంది, అరేలో ఉంది. రిటర్న్ ఆన్సర్. So this is about the code guys. Okay, now let us see the time complexity and space complexity analysis of this problem. So first మనం ఇవి చూస్తే O of 1 time complexity పడుతుంది, కాన్స్టెంట్ కాబట్టి వీటిని మనం పట్టించుకోం. సో లెట్స్ సీ దిస్ ఫార్ లూప్. సో ఈ ఫార్ లూప్ అనేది n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, O of n. బట్ ఇక్కడ మీరు చూస్తే ప్రతిసారి మనం సెట్ ఇన్సర్ట్ ఆపరేషన్ చేస్తున్నాం. సో ముందు మాట్లాడుకున్నట్టు సెట్లోకి ఇన్సర్ట్ చేసేటప్పుడు టైం కాంప్లెక్సిటీ ఎంత పడుతుంది, n log n. ఓకే, సో big O of n for loop inside we are having big O of log n. సో టైం కాంప్లెక్సిటీ ఎంత, n ఇంటూ log n ఈ యొక్క ఫార్ లూప్కి పడుతుంది. నెక్స్ట్ మనం ఇంకొక ఫార్ లూప్ రన్ చేసాం కదా అరేలోకి మళ్ళీ పుష్ బ్యాక్ చేయడానికి సెట్లో నుంచి. సో ఇది ఎంత తీసుకుంటుంది, O of k. సో ఇక్కడ k ఎందుకు తీసుకున్నాను అంటే k మీన్స్ మనకి ఏవైతే డూప్లికేషన్స్ లేవో, డూప్లికేట్ ఎలిమెంట్స్ లేవో వాటిని ఏమంటాం మనం, యూనిక్ ఎలిమెంట్స్ అంటాం కదా. సో ఈ యూనిక్ ఎలిమెంట్స్ అనేవే కదా మన సెట్లో స్టోర్ అవుతాయి. n ఎలిమెంట్స్ అనేవి మనకి అరేలో వచ్చాయి బట్ మనం సెట్లోకి పుష్ చేసినవన్నీ యూనిక్ ఎలిమెంట్స్. సో ఆ యూనిక్ ఎలిమెంట్స్ని k అనుకుంటే ఈ ఫార్ లూప్ అనేది k టైమ్స్ రన్ అవుతుంది. సో ద టోటల్ టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ ఆల్గోరిథం ఈస్ O of n log n ప్లస్ O of k. సో స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత, లెట్స్ సీ. సో మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి స్పేస్ని తీసుకున్నామా, ఎస్. సో మీరు ఇక్కడ చూస్తే సెట్ని తీసుకున్నాం. ఈ సెట్ అనేది ఎన్ని ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోగలదు, అట్ మ్యాక్స్ O of k. చెప్పాను కదా నేను, ఏవైతే డూప్లికేషన్స్ లేవో అన్ని ఎలిమెంట్స్ అనేవి సెట్లోకి వెళ్తాయి. సో స్పేస్ ఎంత తీసుకుంటుంది, O of k. సో మీరు అడగొచ్చు, బ్రో మనం వెక్టార్ కూడా తీసుకున్నాం కదా ఆన్సర్ స్టోర్ చేసుకోవడానికి, బట్ ఇది ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం తీసుకోలేదు. ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం సెట్ని ఒకటే తీసుకున్నాం కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుందంటే సెట్కి
ఎంతైతే కాంప్లెక్సిటీ ఉందో అంతే అవుతుంది. ఈ వెక్టార్ని మనం కన్సిడర్ చేయమన్నమాట. ఇది మనం రిటర్న్ చేయడానికి తీసుకున్నాం, ఆన్సర్ని రిటర్న్ చేయడానికి. సో దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు. సో దిస్ ఈస్ అ టోటల్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని కోడ్ రాద్దాం గైస్, లేట్ కోడ్లో. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే మీరు ఇంటీజర్ అని ఇచ్చారు. సో మనం ముందు ప్రాబ్లం డిస్కస్ చేసాం కదా, డిస్కస్ చేసినప్పుడు నేను వెక్టార్ని రిటర్న్ చేయాలన్నాను. సో సమ్ ప్రాబ్లమ్స్లో వెక్టార్ని అడుగుతారు, యునిక్ ఎలిమెంట్స్ ఉండే వెక్టార్ని రిటర్న్ చేయమంటారు. కొన్ని ఎలిమెంట్స్లో యునిక్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి దాన్ని రిటర్న్ చేయమంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రాబ్లమ్ని చూస్తే ఇన్ ప్లేస్ అంటే మనం ఇందాక ప్రాబ్లం చేసేటప్పుడు ఆన్సర్ అనే ఒక వెక్టార్ తీసుకొని దాన్ని రిటర్న్ చేసాం కదా, బట్ ఇప్పుడు అలా చేయకూడదు అనమాట. ఏదైతే మనకి నమ్స్ అనే ఒక వెక్టర్ ఇచ్చాడు కదా ఇన్పుట్, డిప్లికేషన్స్ రిమూవ్ చేసేసి ఇందులోకే పుష్ చేయాలి. నేను దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అలా మీరు కోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, సైజ్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి, నమ్స్ డాట్ సైజ్. నెక్స్ట్ మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం, ఒక సెట్ని ఇనిషియలైజ్ చేసాం కదా, సో సెట్ని మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి గైస్. తర్వాత సెకండ్ స్టెప్లో ఏం చేసాం, నమ్స్లో ఉండే అంటే మనకి ఇచ్చిన ఇన్పుట్లో ఉండే ప్రతి ఎలిమెంట్ని మనం సెట్లోకి పుష్ చేసాం. సో ఇంట్ I equal to 0, I less than n, I plus plus. Nums set dot insert operation with nums of I. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇంకొక ఫార్ లూప్ తీసుకొని ఫస్ట్ మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, యునిక్ ఎలిమెంట్స్ సెట్లో ఉంటాయి కదా, అవన్నీ సెట్ యొక్క సైజ్ కానీ తెలిసిందంటే ఎన్ని ఎలిమెంట్స్ యునిక్ ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుస్తుంది. దాన్ని మనం కే అనుకున్నాం కదా ఇందాక, k ఈక్వల్ టు సెట్ డాట్ సైజ్. ఓకే, సో ఇప్పుడు ఈ కేనే మనం రిటర్న్ చేయాలి. ఓకే, దానికి ముందు ఇన్ ప్లేస్ ఆపరేషన్ అనేది కంప్లీట్ చేసుకుందాం. ఓకే, మన ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, సెట్లో ఉన్నాయి కదా. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని తీసి 0 ఇండెక్స్ నుంచి సేమ్ మనకి ఏదైతే ఇన్పుట్ వెక్టర్ వచ్చిందో అందులోకి మనం పుష్ చేసేయాలి. ఓకే, సో ఫర్ డూయింగ్ దట్ మనకి I అనే ఒక వేరియబుల్ కావాలి. దిస్ ఈస్ అ ఇండెక్స్ గైస్. నౌ వీ వాంట్ టు రన్ ఎ ఫార్ లూప్. ఓకే, దట్ ఈస్ st. నౌ వాట్ వీ నీడ్ టు డూ, జస్ట్ వీ నీడ్ టు పుష్ నమ్స్ ఆఫ్ I పొజిషన్లో xని పెట్టాలి. తర్వాత ఐని మనం ఏం చేయాలి, ఇంక్రిమెంట్ చేయాలి నెక్స్ట్ ఇండెక్స్ కోసం. ఆఫ్టర్ సో మన స్టెప్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి, మనం ఏం చేయాలి, కేని రిటర్న్ చేసేయాలి. దిస్ ఈజ్ ద ఆల్గోరిథం గైస్. సో మనం ఏం చేద్దామంటే ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాం. ఆల్రెడీ నేను ముందు ప్రాక్టీస్ చేశాను. దిస్ ఈస్ గాట్ యాక్సెప్టెడ్. నౌ లెట్స్ ట్రై టు సబ్మిట్ ఇట్. ఎస్, ఇట్ గాట్ సబ్మిటెడ్. గైస్ మనం ఇప్పుడు ఆప్టిమల్ సొల్యూషన్ డిస్కస్ చేద్దాం ఇదే ప్రాబ్లమ్కి. ఓకే, సో ఆప్టిమల్ సొల్యూషన్ ఎందుకు అంటే ప్రీవియస్ ఆల్గోరిథం అనేది n log n ప్లస్ O ఆఫ్ కేలో రన్ అయింది. సో విచ్ ఇస్ వెరీ వెరీ హ్యూజ్ కదా. సో దీన్ని మనం డిక్రీజ్ చేస్తాం అనమాట ఈ ఆప్టిమల్ సొల్యూషన్ యూస్ చేసి O ఆఫ్ nకి. ఓకే, సో O ఆఫ్ n అంటే ఏంటి, ఒక సింగిల్ ఫార్ లూప్లో సింగిల్ పాస్లో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తాం అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ గోనా ఇంప్లిమెంట్. సో దీన్ని మనం 2 పాయింటర్ అప్రోచ్ కూడా అనొచ్చు. సో ఈ ప్రాబ్లమ్తో 2 పాయింటర్స్ యూస్ చేసి మనం సాల్వ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 పాయింటర్స్ని అసైన్ చేసుకోవాలి. ఫస్ట్ నా I అనే ఒక పాయింటర్ని తీసుకొని 0 ఇండెక్స్కి అసైన్ చేస్తాను గైస్. నెక్స్ట్ J అనే పాయింటర్ని తీసుకొని 1 అనే ఇండెక్స్కి అసైన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను సమ్ కండిషన్స్ యూస్ చేసి స్వాపింగ్ టెక్నిక్స్ యూస్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు చూడండి హౌ ఐ గోనా సాల్వ్. గైస్ మీకు ఫస్ట్ ఇది అర్థం కావాలి అంటే నేను అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్ 0 వస్తుంది, తర్వాత 1 వస్తుంది, తర్వాత 2 వస్తుంది, తర్వాత 3 వస్తుంది, తర్వాత 4 వస్తుంది, తర్వాత ఏ ఉన్నా కూడా మనకి అనవసరం. ఓకే, సో ఇలా కదా అవుట్పుట్ ఉంటుంది. దీస్ ఆర్ ద యునిక్ ఎలిమెంట్స్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను యునిక్ ఎలిమెంట్స్ అనేవి k ఉంటాయి, మన యాక్చువల్ ఎలిమెంట్స్ అనేవి n ఉంటాయి. ఓకే, సో మనం ఏం చేసాం, యాక్చువల్ సైజ్ ఆఫ్ అరే ఇన్పుట్ అరే అంతా n, మనం సెట్ యూస్ చేసి ముందు k యునిక్ ఎలిమెంట్స్ని కనుక్కున్నాం. k అనేది సపోజ్ 4 అనుకుంటే 4 ఎలిమెంట్స్ని మనం ఏం చేసాం, అదే ఇన్పుట్ అరేలోకి పుష్ చేసాం. సో ఈ రిమైనింగ్ అనేది పట్టించుకోలేదు, మనం రిమైనింగ్ వాటిని మనం పట్టించుకోలేదు. అంటే n - k ఎలిమెంట్స్ని పట్టించుకోకుండా దీన్ని మనం
అవుట్పుట్ లాగా రిటర్న్ చేసేస్తాం అనమాట. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఫస్ట్ ఎలిమెంట్స్ మాత్రమే, ఫస్ట్ కే ఎలిమెంట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్, అవి డూప్లికేషన్స్ లేకుండా ఆర్డర్లో ఉండాలి. రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి మనకి అన్ఇంపార్టెంట్. ఓకే, దీన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనకి 2 పాయింటర్స్ ఉన్నాయి కదా. సో ఐ అనేది ఏ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది, 0 అనే వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. జే అనేది ఏ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది, 0 అనే వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇన్పుట్ అనేది సార్టెడ్ అరేలో ఎలా ఉంటాయి, డూప్లికేషన్స్ అనేవి పక్క పక్కనే ఉంటాయి అనమాట. సో మనం అవుట్పుట్ అరే చూస్తే మనకి ఇలా అవుట్పుట్ రావాలి. సో మనం ఏంటి, ఐ అనే పాయింటర్ ఇక్కడ పెట్టామనుకుంటే i+1 పొజిషన్ అనేది ఏమవ్వాలి, 0 అవ్వకూడదు. 0 అవ్వకుండా ఉండే నెక్స్ట్ ఎలిమెంట్ అనేది అవ్వాలి. దీన్ని మీరు మైండ్లో పెట్టుకోండి గైస్. సో ఓకే, సో మనం ఏం చేస్తాం, ఐని 0కి పాయింట్ చేసాం కదా, జే అనేది 0నే ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, కన్సిడర్ చేయకుండా జేని మనం ఇంక్రిమెంట్ చేస్తాం. ఇప్పుడు జే అనేది ఇక్కడికి వస్తుంది గైస్. సో ఇప్పుడు ఐ అనేది దేన్ని పాయింట్ చేస్తుంది, 0 వాల్యూని పాయింట్ చేస్తుంది. జే అనేది 1 వాల్యూని పాయింట్ చేస్తుంది. మన అవుట్పుట్ చూడండి, 0 1 ఉంది, 0 1 ఉంది. అంటే i+1 పొజిషన్ దగ్గర మనకేం రావాలి, జే ఏదైతే వాల్యూని పాయింట్ చేస్తుందో అది రావాలి. అంటే ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు జే అయితే మనం ఏం చేయాలి, స్వాపింగ్ చేయాలి. ఐ ఈక్వల్ టు జే అయితే మనం ఏమీ చేయకుండా కంటిన్యూ అయిపోవాలి. ఇప్పుడు చూడండి, సో నేను దీన్ని అప్డేట్ చేస్తాను. ఈ 1 ఏదైతే ఉందో ఈ 1 అనేది మనకి 0తో రీప్లేస్ అవ్వాలి. అంటే i+1 పొజిషన్లో ఏదైతే ఉందో దాంతో రీప్లేస్ అవ్వాలి. సో ఇలా రీప్లేస్ చేస్తే మనకి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ ఉండే 0 ఇక్కడికి వస్తుంది. తర్వాత ఐ అనేది అప్డేట్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అనేది మీకు గమనిస్తారనమాట. ఐ ఎక్కడైతే ఉంటుందో అక్కడి వరకు మన అవుట్పుట్ అనేది ఫామ్ అయ్యింది. అంటే ఒక డూప్లికేషన్స్ లేని అరే అనేది ఫామ్ అయింది ఇక్కడ వరకు. ఐ అనేది ఎక్కడ ఉందో అక్కడ వరకు. ఓకే, సో ఈ లూప్ అనేది రన్ అయిపోయిన తర్వాత జే అనేది ఇంక్రిమెంట్ అయిపోయింది కదా, సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, సేమ్ ఐ అనేది 1ని పాయింట్ చేస్తుంది, జే అనేది 1ని పాయింట్ చేస్తుంది. యాక్చువల్గా మనకి ఇక్కడ వరకు మనం వచ్చేసాం, అవుట్పుట్ అరేంజ్ చూసుకుంటే ఇక్కడ వరకు వచ్చేసాం. దీని తర్వాత మనకి ఏం రావాలి, 2 రావాలి, 1 అనేది రాకూడదు. ఇక్కడ చూడండి, ఐ జే రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి మనం కంటిన్యూ అయిపోతే జే అనేది ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అయిపోతుంది. జే వన్స్ ఇంక్రిమెంట్ అయితే 4ని పాయింట్ చేస్తుంది అనమాట. సో మళ్ళీ మనకి ఐ ఈక్వల్ టు 1 అయింది, జే ఈక్వల్ టు 1 అయింది. మళ్ళీ మనం కంటిన్యూ అయిపోతాం. సో మళ్ళీ కంటిన్యూ అయిపోతే జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కదా, జే అనేది 2ని పాయింట్ చేస్తుంది అనమాట ఈసారి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఐ అనేది 1ని పాయింట్ చేస్తుంది, జే అనేది 2ని పాయింట్ చేస్తుంది. సో ఐ ఈస్ నాట్ ఈక్వల్ టు జే, కాబట్టి i+1 పొజిషన్లో జేని మనం స్వాప్ చేస్తాం గైస్. ఓకే, సో ఈ పొజిషన్లోకి మనకి ఈ వాల్యూ ఇక్కడికి వస్తుంది 2, ఇక్కడ ఉండే వాల్యూ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత జే అనేది ఇంక్రిమెంట్ అయిపోతుంది, ఐ అనేది కూడా ఇంక్రిమెంట్ అయిపోతుంది. చూడండి మీరు, వీ గాట్ అవర్ అవుట్పుట్ టిల్ ఐ. సో 0 1 2 ఇక్కడ వచ్చింది, 0 1 2 ఇక్కడ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మన ఐ అనేది దేన్ని పాయింట్ చేస్తుంది, ఇప్పుడు 2ని పాయింట్ చేస్తుంది. మన జే అనేది దేన్ని పాయింట్ చేస్తుంది, 2ని పాయింట్ చేస్తుంది. ఈ రెండు ఈక్వల్ కాబట్టి 2 తర్వాత 2 రాకూడదు కదా. సో మనం ఏం చేస్తున్నాం, కంటిన్యూ అయిపోతున్నాం. సో కంటిన్యూ అయిపోతే మన జే అనేది ఎక్కడికి వస్తుంది, 3ని పాయింట్ చేసే విధంగా వస్తుంది అనమాట. సో ఐ అనేది 2 అవుతుంది, జే అనేది 3 అవుతుంది. ఇప్పుడు చూస్తే ఇవి రెండు నాట్ ఈక్వల్ కదా, ఐ నాట్ ఈక్వల్ టు జే. ఇప్పుడు ఏం చేయాలి అంటే డిఫరెంట్ ఎలిమెంట్ వచ్చింది అని అర్థం. సో మనం స్వాపింగ్ చేయాలి. i+1 పొజిషన్ అంటే ఈ పొజిషన్లో ఉన్న 1ని మనం ఇక్కడికి తీసుకెళ్ళాలి, ఈ పొజిషన్ ఉన్న 3ని ఇక్కడికి తీసుకురావాలి. సో అవర్ అరే విల్ బికమ్ 3 and 1. సో ఇప్పుడు మన ఐ అనేది ఎక్కడికి వస్తుంది, ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ అనేది ఇక్కడ ఉంటుంది, జే అనేది యాజ్ యూజువల్గా ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూస్తే మీరు మనం ఇది కూడా
ఇక్కడ వరకు వచ్చేసాం అవుట్పుట్లో. నెక్స్ట్ మన ఐ తర్వాత 4 రావాలి. 3 అనే సేమ్ ఎలిమెంట్ రాకూడదు. కాబట్టి మనం ఐ ఎంత 3ని పాయింట్ చేస్తుంది, ఇప్పుడు జే అనేది 3ని పాయింట్ చేస్తుంది. ఈ రెండు ఈక్వల్ కాబట్టి స్కిప్, కంటిన్యూ అయిపోతాం. జే అనేది ఇంక్రిమెంట్ అయ్యి లాస్ట్ నెంబర్కి వస్తుంది. ఇప్పుడు ఐ అనేది 3నే పాయింట్ చేస్తుంది, జే అనేది 4ని పాయింట్ చేస్తుంది. ఇవి రెండు నాట్ ఈక్వల్ కాబట్టి మనం ఏం చేస్తాం, స్వాపింగ్ చేస్తాం. అంటే నాట్ ఈక్వల్ అంటే అర్థం ఏంటి, రిపిటీషన్, డూప్లికేషన్ కాదు, 3 యొక్క డూప్లికేషన్ కాదు. కాబట్టే i+1 పొజిషన్ అంటే ఈ పొజిషన్లో ఉన్న 1ని ఇక్కడికి తీసుకెళ్ళిపోతాం. ఈ 4 ఏదైతే ఉందో దాన్ని ఇక్కడికి తీసుకొస్తాం. సో 4 ఇక్కడికి వస్తుంది, 1 అనేది ఇక్కడికి వస్తుంది, ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. జే వన్స్ మన బౌండరీని దాటేస్తే ఆటోమేటిక్గా మన ఆల్గోరిథం అనేది ఎండ్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే ఐ అనేది ఏ ఇండెక్స్ దగ్గర ఆగిపోయింది, 4 అనే ఇండెక్స్ దగ్గర ఆగిపోయింది. సో 0 1 2 3 4 0 1 2 3 4 మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇందాక ప్రాబ్లంలో మనం అరేని రిటర్న్ చేయమంటే ఇన్పుట్ అరే లోపలే మనం ఎటువంటి ఆన్సర్ అనే వెక్టర్ తీసుకోకుండా ఇది ఇన్పుట్ అరే 2 పాయింటర్స్ పెట్టేసి సాల్వ్ చేసేసాం అనమాట. సో ఆ ఇన్పుట్ అరేని మనం రిటర్న్ చేసేయచ్చు. కానీ ఇందాక ప్రాబ్లంలో వాడు ఏమడిగాడు, హౌ మెనీ ఎలిమెంట్స్, ఏని రిటర్న్ చేయమన్నాడు. హౌ మెనీ యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి దాన్ని రిటర్న్ చేయండి, ఇంటీజర్ని రిటర్న్ చేయండి అన్నాడు. ఇప్పుడు మీరు ఏం రిటర్న్ చేస్తారు, ఐ అనేది ఎక్కడ స్టాప్ అయింది, 4th ఇండెక్స్ దగ్గర. అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి యూనిక్ ఎలిమెంట్స్, i+1. సో మనం ఏం రిటర్న్ చేయాలి, i+1ని రిటర్న్ చేయాలి. సో మీకు ఈ డ్రై రన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు కోడ్ రాద్దాం. ఒకవేళ అర్థం కాకపోతే కోడ్ రాస్తే మీకు అర్థం అవుతుంది. గైస్ ఇది ఇనీషియల్గా అర్థం కాకపోవచ్చు, బట్ మీరు కానీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మల్టిపుల్ టైమ్స్ కానీ డ్రై రన్ చేస్తే ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకే, లెట్స్ సీ ద కోడ్. యాజ్ ఇట్ ఈస్ నేను ఇంటీజర్ తీసుకుంటాను అండ్ దీనికి రిమూవ్ డూప్ అనే ఫంక్షన్ పేరు పెట్టుకుంటాను. మనకి ఇక్కడ ఒక వెక్టార్ వస్తుంది అరే. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎన్ని కనుక్కోవాలి, సైజ్ కావాలి. తర్వాత ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం, 2 పాయింటర్స్ని అసైన్ చేసుకున్నాం. i = 0, తర్వాత j = 1. డన్. ఓకే, ఒకవేళ అరేలో ఒకే ఒక ఎలిమెంట్ ఉంటే అప్పుడు ఏం చేయాలి, సో అది కూడా చెక్ చేసుకుందాం. ఇఫ్ మన అరేలో ఒకే ఒక ఎలిమెంట్ ఉంటే అంటే n అనేది 1 అయితే ఇక్కడ డూప్లికేషన్స్ అనేవి లేవు కాబట్టి మనం ఏం రిటర్న్ చేయాలి, రిటర్న్ 1, సైజ్ని రిటర్న్ చేసేస్తాం. ఓకే, ఈ ఎడ్జ్ కేస్ని మనం సాల్వ్ చేసాం. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, పాయింటర్స్ని ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఒక ఫార్ లూప్ని తీసుకోండి. ఫార్ జే అనేది ఆల్రెడీ అక్కడ అసైన్ అయ్యింది కదా, సో j = 1, j <n, j++. సో j అనేది మూవ్ అవుతూనే ఉంది, ఇక్కడ j అనేది మూవ్ అవుతూనే ఉంది లాస్ట్ వరకు, అంతే కదా. i అనేది ఎప్పుడైతే మనం నాట్ ఈక్వల్ కండిషన్ వస్తుందో, i ≠ j కండిషన్ వస్తుందో, i+1 అండ్ j స్వాప్ అయిపోయిన తరువాత i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. కండిషన్ బేస్డ్ ఇంక్రిమెంట్ అది. ఓకే, ఫస్ట్ మనం jతో ఫర్ లూప్ని రాసుకున్నాం. ఇక్కడ కండిషన్ రాస్తాం, ఇఫ్ ఏదైతే మనకి అరే ఇచ్చారో ఈ అరేలో ఉండే i పొజిషన్లో ఉండే ఎలిమెంట్ అనేది ఈక్వల్ టు అరే ఆఫ్ j అయితే మనం ఏం చేయాలి, ఈక్వల్ కండిషన్లో కంటిన్యూ అయిపోతాం, స్కిప్ చేసేస్తాం. ఎల్స్ ఒకవేళ ఈక్వల్ అవ్వకపోతే ఏం చేయాలి, ఫస్ట్ స్వాప్. ఓకే, ఫస్ట్ మనం స్వాప్ చేయాలి. స్వాప్ ఆఫ్ అరే ఆఫ్ i+1 పొజిషన్లో ఉండేదాన్ని అరే ఆఫ్ j పొజిషన్లో ఉండేదాన్ని స్వాప్ చేసేస్తాం. స్వాప్ చేసిన తర్వాత i++ చేస్తాం. ఆటోమేటిక్గా j అనేది ఫార్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి దాన్ని మనం పట్టించుకోవడం అవసరం లేదు. సో ఆఫ్టర్ దిస్ మనకి సాల్వ్ అయిపోతుంది. మనం ఏం చేయాలి, లాస్ట్లో వై వాంట్ టు రిటర్న్ i+1. హౌ మెనీ డూప్లికేషన్స్ అంటే i+1ని మనం రిటర్న్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు మనకి నెంబర్ ఆఫ్ డూప్లికేషన్స్ కాదు అరేని రిటర్న్ చేయండి అన్నాడు అనుకోండి, మీరు డైరెక్ట్గా మనం స్వాప్ చేసి సేమ్ అరేని ఇన్ ప్లేస్లో మాడిఫై చేసాం కాబట్టి మనం డైరెక్ట్గా
అరేనే రిటర్న్ చేసేయచ్చు. ఏదైతే మనకి ఇన్పుట్ వచ్చిందో దాన్నే మనం రిటర్న్ చేసేయచ్చు. దానిలోనే కదా మనం స్వాపింగ్స్ చేసాము కండిషన్స్ ప్రకారం, సో దాన్ని మనం రిటర్న్ చేసేయచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద కోడ్ గైస్. నౌ సీ ద కాంప్లెక్సిటీ ఆఫ్ కోడ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మనకి బిగ్ ఆఫ్ 1. సో ఈ ఫార్ లూప్ అనేది బిగ్ ఆఫ్ n టైమ్స్ రన్ అవుతుంది. సో మన టోటల్ కాంప్లెక్సిటీ ఎంత టైం కాంప్లెక్సిటీ? బిగ్ ఆఫ్ n. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ 1. మనం ఎటువంటి స్పేస్ని యూస్ చేసుకోవట్లేదు. సో లెట్స్ సీ ద రియల్ కోడ్ పార్ట్. సో మనకి ఫస్ట్ ఏం కావాలి? 2 పాయింటర్స్ కావాలి, j ఈక్వల్ టు 1. నెక్స్ట్ మనం ఒక ఫార్ లూప్ రాసుకుంటాం. ఈ ఫార్ లూప్ని j ఈక్వల్ టు 1 నుంచి మనం n వరకు ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఇఫ్ ఏదైతే మన నమ్స్లో i ఉందో దట్ ఈస్ ఈక్వల్ టు మై నమ్స్ ఆఫ్ j అయితే మనం ఏం చేస్తాం? కంటిన్యూ, స్కిప్ చేసేస్తాం, ఎటువంటి ఆపరేషన్స్ చేయం. ఎల్స్ ఇఫ్ నాట్ ఈక్వల్ టు అయితే మనం ఏం చేయాలి? స్వాప్ చేయాలి. స్వాప్ ఆఫ్ నమ్స్ ఆఫ్ i+1లో ఉండేదాన్ని అండ్ నమ్స్ ఆఫ్ j పొజిషన్లో ఉన్నదాన్ని స్వాప్ చేస్తాం. స్వాప్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? ఐని ఇంక్రిమెంట్ చేస్తాం. తర్వాత లాస్ట్లో మనం ఏం చేయాలి? రిటర్న్ i+1. సో లెట్స్ సీ దిస్. సో దిస్ ఇస్ got executed. Now submit it. So this is executed, guys.